వండుకున్నది పండుకున్న టైం లోపల కవల ఎంతమన్ను తింటాని వంటశాలలో ఎప్పుడు ఏరవస్తుందో చూడండి ఎవలారా అందుకే అంటారు ఎనకటి దినము లోపలైన కానీ ఎప్పటికైనా ఇప్పటికైనా తెలిసిన పెద్దలు ఏమి చెప్తారు ఎవ్వా పసిపిల్ల తల్లి ఉన్నది పచ్చి బాలంతా ఉన్నదని చెప్పి అడవిళ్ళకు పోయినా కానీ పసిపిల్ల తల్లికి వాకలు ఎక్కువ ఉంటుందని చెప్పి ఉడుకుడుకు అన్నం లోపల వెళ్ళిపోయా మీరు వేసి 5 ముక్కలు తిని పెడతారాట ఆ ప్రకారంగా కన్న తల్లి చూడు ఎవ్వా 5 ముక్కలు అన్నం తింటున్నాను ఉడుకుడుకు అన్నం లోపల వెళ్ళిపోయా మీరు వేసుకొని మొదటి ఒక్క ముక్క నోటికి ఆడబెట్టుకోక కళ్ళల్లో ఎవరు కళ్ళ పడుతున్నారు తల్లికి రాయే నా బిడ్డ వలనాడైన కానీ ఎవ్వా శివ శంభోని గుళ్ళల్లా నా తండ్రికి ఇచ్చిన మాటలు మర్చిపోయిన రమ్మని చెప్పి ఏమో పాసాలు ఎప్పుడు చేస్తున్నాడో ఆ తల్లికి చూడు ఎలుగండ్ల పడుతున్నాయి ఎర్ర చూపులు చూస్తున్నారు వచ్చే జీవనాలు అవుతున్నాయి అవ్వా ఆ తల్లికి వాగుల్లో బుగుల్లో పడుతున్నది చేతులు జోడిచ్చిన దండాలు వేసి తండ్రి ఏమో ధర్మరాజా నువ్వు కోరుకున్న ప్రకారం నీ వెంబడి వత్తగాని తండ్రి నాకు బిడ్డ పుట్టి 3 గడియలు అవుతున్నది 21 రోజు వెళ్ళింది ఇళ్ళ నా బిడ్డకు పోయిన కానీ పేరు పెట్టుకున్నావు తండ్రి నా పానం తీసుకుపోవడానికి వస్తావా నా బిడ్డకు పోయిన కానీ ఎవరు నా బిడ్డ మీది ప్రేమలు తీరలేదు నా బిడ్డ మీది బొమ్మలు తీరలేదు తండ్రి 5 నిమిషాల టైం ఇయ్య కడసారి వెనకని కళ్ళ నిండా చూసుకొని వస్తానా అని కన్న తల్లి ఎప్పుడు వెనకగా తిరుగుతున్నదో కళ్ళు గిర్రాన తిరగబట్టే ఓ దేవుడా కళ్ళు గిర్రాన తిరగబట్టే ఓ దేవుడా గిర్ర తిరుగుకుంటా సుశీలా తల్లి మీద వాడబట్టే బొర్రుకుంటా ఓ దేవుడా బిడ్డ ఉన్న బేటి కన్నా వస్తున్నదా పోతున్న బిడ్డ నా బిడ్డ పోతున్నా నా బిడ్డ నాది బలం పోతే నా బిడ్డ నా బిడ్డ నా బంగారమా నా బిడ్డ నా బాగా వెళ్ళి నిన్ను సాగలి ఎవరు కావాలి పెంచుకొని ఎవరు కావాలని గురిగ నూనె వంటలేదు బిడ్డ బండెడు వేగుళ్ళ కనుకున్న బిడ్డ బొమ్మతో ఆగబోదు బిడ్డ నీ వీధి పేమలు తీరలేదేమో నీ వీధి బొమ్మలు తీరలేదు నా బిడ్డ నేను వెళ్ళిపోతున్నా నీకు పాలకు దూరలేస్తే నా బిడ్డ పాలవలియవారే బంగారమా మాడకు దూరలేస్తే నా బిడ్డ మాడగవ్వాలంటవారే బంగారమా నా బాణం వెళ్ళిపోతే నా బిడ్డ పాలల్లో ఇళ్ళ పన్న బంగారమా పాలేరల్లకి వదవాయే నిన్ను కానీ లాభమ్మా నా బిడ్డ నిన్ను కనకేమి లాభమే బంగారమా కన్న తల్లి చూడు విల కొట్టుకుంటున్నది ఆ తల్లి వన్నది తండ్రి ధర్మరాజు 5 నిమిషాల కైవయ్య కడసారి కళ్ళ నిండా చూసుకొని వత్తని బిడ్డను పట్టుకొని ఓ అంట మొత్తుకుంటున్నది రాజే బిడ్డ అని చెప్పి ఎవరల్లో వంటుంటే అందుకే వంటలు ఎవరాల పానం పోయేటప్పుడు వెనకని ఎవరి పానం అయితే పోతుందో వాళ్ళకే ఎవరు కనిపిస్తారాట చేతులు జోడించింది దండాలు పెట్టింది తండ్రి వాగవయ్య కడసారి వెళ్ళి నా బిడ్డని ఎవరి చేతుల్లో నన్ను పెట్టత్తనా అని బిడ్డను పట్టుకొని కన్నందుకు నా భర్త చేతులోపల పెడతానా అని 5 అడుగులు వెయ్యంగా ఆ తల్లికి వనమానం అనిపిస్తున్నది ఎవలాల నా భర్త చేతులోపల పెడితే నా భర్త మొగబాయిగాడు ఉన్నది ఎవో పాల కూతులేసి నా బిడ్డ ఏడుతుందో మాట కూతులేసి నా బిడ్డ ఏడుతుందో అది నా భర్తకు తెలియదు అవ్వ
అందుకే వంటరు ఆడవల్ల చేతి లోపల భర్తలు దక్కది మగ వల్ల చేతి లోపల పిల్లలు దక్కరు పిల్లల నా కొడుకు ఉన్నాడు సత్యశీల మహారాజు ఉన్నాడు నా కోడలు రమాదే ఉన్నది కొడుకు చేతులు పెట్టి కోటల చేతుల లోపల పెట్టి సాగుకొమ్మంటున్నాని బిడ్డను పట్టుకొని ఓరి కొడుకున్న వేడకన్నా వస్తున్నదా రాజు ఏమంటే చెప్పాలి కొడుకు కావాలన్న ఆట వెనకలు శివశంభు అని గుళ్ళ తపస్సు పట్టినాడు ఎక్కడికి సంఘం అయ్యే వచ్చిన నా బిడ్డ నీకు బిడ్డ ఉడితేనే బిడ్డ నీ పానం పోతుంది బిడ్డ తల్లి కండాన బిడ్డ ఉన్నదంటే నా పానం పేన పర్వాలేదు నా జీవనం పేన పర్వాలేదు నా కొడుకుతో నీ అడవిల్ల ఉండాలి నా కొడుకు వాడాలి కుక్కడు రాగీలు కట్టాలి నా కొడుకు వింటి లోపల కూరళ్ళు పెడుతుంది నీదళ్ళు పెడుతుందా అని ప్రాణాల గొప్పకొని కొడుకు సంతాన పరవ తెచ్చుకున్నా ఇళ్ళ కళ్ళల్లో ఎవరు కనబడుతున్నారు కొడుకు ఇప్పుడు అప్పుడు నా పానంతో తట్టు ఉన్నది చెల్లెను పెట్టకోని వచ్చిన కొడుకు నువ్వు సాదుకుంటారా కొడుక సాదుకుంటారా కొడుక అన్నం ఉంటది కొడుకు నా కొడుక చెల్లెను పట్టుకొని సాదుకుంటే ఉళ్ళ ఉంటది కొడుక చంపుకుంటే పాపం ఉంటది నా కోడళ్ళు చూడక కొన్ని కొన్ని రోజులట్టు పొద్దు అయిపోతున్నది కొడుక చెల్లెను పట్టుకోని వెనుకని కోడళ్ళు తోలుకుంటాడు నాన్న కడసారి కన నిండా చూసుకుంటాను బాగా చూడండి అవ్వలాల పుడక నా ప్రాణము దక్కదిరా పుడక నా జీవనం పోతుంది కనుడు నా వంతు గాని నా కొడక సాధుడు పెంచుడు నీ వంతు అన్నవు కాదు కన్న తండ్రి విరా అని ఆ బిడ్డను తీసి కొడుకు చేతులు పెట్టంగానే తల్లి ఏడవంగా తాగి శోకం పెట్టుకుంటా నా భార్య బేటి కోత నా తల్లి దగ్గర వచ్చి కూర్చుండుమంట కచ్చేరి మీద ఉన్న నా తల్లిని తోలు కత్త కడసారి మాట కన్న రోజుకుంటాడా అని కొడుకు సత్యశీల మహారాజు భార్య ఉన్న బేటికి రా రాజు పోతా ఉన్నాడా పనుకు పనుకు మిత్తల్లా బంగారీ భవనాల్లా లోనప్పు మేడల్లాకు రాజురానే వచ్చేనా బామరావే ఓ బామా బామానే రమదేవి నీకంటే ఎక్కువరా నాకెవ్వాలున్నారా నాకంటే ఎక్కువ రాదేవి నీకెవ్వాలున్నారే అద్దవారకల తలుపులు తెరవెచ్చింది తెరక కూతున్నది నా భార్యను పిలుచుకోవాలి అజా ఇంట్లోకి రా ఆకలి అవుతుంది అన్నం పెడతా ఏమైంది అయ్యో అవ్వగారి ఇంటికి వచ్చి తెచ్చినావు నిమ్మ చెట్టు ఆటే కూర్చున్నావు ఇట్రా నీకు 1000 రూపాయలు ఏమో లేకుండా వచ్చింది ముసలావ దగ్గరికి అక్కడ ముసలావ దగ్గరికి రామన్ ఆయనకేమైంది 5 రూపాయలు మళ్ళీ మంచిగా ఇట్లా ఏంది మరి ఏం పుట్టి నిజంగా నిజంగా అత్తాలు వాళ్ళ పొద్దుగాల పోతున్నవా నాత పుండు పుండోల సరి పెడుతుంది భయం అవుతుంది పొయ్యి మీద పాలు పెట్టచ్చిన పొంగి పొంగి నాత నీ బిడ్డ మొక్కలు చూస్తే పండుగ రావును మొక్కము లెక్క అనిపిస్తుంది ఇంటర్ తర్వాత పెట్టదు నాత నన్ను కడపల బిడ్డ బిడ్డ లెక్క చూసుకున్నవే అత్తో అయ్యో ఒక బీరు ఒక తార మీద చుట్టాలు బాగా మందున్నారు నాత
నీళ్ళు వచ్చిన వాళ్ళు మొక్క మీదకి కొంగేసుకుంటారు రబాడు కావు నీళ్ళలో నీళ్లు రాని వాళ్ళు మొక్క మీదకి కొంగేసుకొని ఎడతారు ఎందుకో ఇక నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇట్లా పెట్టుకొని ఎడతారు నీళ్లు ఎదురుగోల కనబడాలని ఆహా. ఇక నీళ్లు రాని వాళ్ళేమో మొక్క మీదకి వెళ్ళిపోయి అదే మొగోనికి దుఃఖం రాని ఆ, గుండెల వరగా మొత్తుకుంటాడు ఆ, లేకపోతే కుమ్మునుకుంటాను ఆయన గీతలు గీస్తాడు ఆ, ఈ ఆడల మీద మన్నెత్తి పోస్తూ దుఃఖం వచ్చినా ఎడతారు ఆ. దుఃఖం రాకుండా ఎడతారు గట్లనికి దీంట్లో ఎడతారు సగం మంది దొంగిడిపి గట్లనికి ఎడుతున్నారు. ఆగో కొత్తగా చుట్టినకమా ఆ. ఎవరన్నా చచ్చిపోతే పోక తప్పదా ఆడి కోత నాశంకి దుఃఖమే లేదా పోయి నిలబడద్దాయే నిలబడి ఏడవద్దాయే మరి ఏడ్చడానికి నీళ్లు రావాలి ఒక్కొక్కదానికి పిండి తెల్లయుళ్ళ బొట్టు ఏంటి పిండి కండు పెడతారా ఈ కొంగు తీస్తారు మీరు ఇక లోపడి లోకాయ చూస్తాడు ఆ, అయితే మాత్రం చచ్చిపోతుంది ఆ, మాత్ర మంచిది ఉంది. మరి ఏమైంది నిజంగా మంచిది మరి ఏమైంది నాకు లగ్గమైనక మావను మా నాయన అందరిని మరిపించింది ఆ, నాకు పండగ నాడుతూ తవ్వగారింటుకున్నాను పానం కొట్టుకోదుల్లా ఎందుకో ఎంత మంచిగా చూసుకుంటది ఆ, నేను చిన్న కంచం కాంచేది మా ఆత్మని నీకు అడిగిందుల్లా అన్ని అడిగినా అదే ఆలపోతే ఎలబోతున్నావు అన్నట్టు నీకు అన్ని అడిగినా అదే కొట్టారు మాకేంటి? అత్తని చూస్తా నీ అన్ని కడిగిందంటే నేను కడుక్కునేది ఏది కడుక్కోలే ఇక నీ తల పండు వాళ్ళగా బాడకావు ఆ, నన్ను చూస్తే కంట పెట్టుకుంటే ఎవరన్నా వాడావు నాదో. ఆ పిల్లల చేతులు పడితే ఓనాదో అయ్యో మీ తల్లి వేగినాక ఓనాదో ఈ అయ్యగండ ఉన్నదో ఓనాదో కొట్టుర్రా అయిపోలేదు కొట్టుర్రా అగో మీ అయ్య వేగినాక ఓనాదో కొట్టుర్రా ఓలంజ కొడుకురా అయిపోలేదు కొట్టుర్రా మరి ఊరోళ్ళ గండమేనో ఓనాదో మీ కాళ్ళు ముక్త కొట్టురా అయిపోలేదురా మరి ఊరోళ్ళు వేగినాక ఓనాదో మరి నీ గండ ఉన్నదో ఓనాదో అయ్యో నువ్వల్ల వేగినాక ఓనాదో మరి నాగన్న భూని మంచిది నేను పోవద్దు నేను లేకపోతే అయిన భక్తుడు అయ్యోరు పిల్ల మల్లయ్య ఉన్నాయన్ని పెరిగించుకున్నాడమ్మా సున్నా ఉండాలని ఏమన్నంటే నున్నగా ఉండాలి అక్కడ నున్నగా విశాలు ఉంటే ఏమవుతుంది ఆ గండాల పిండము నాదా నీ చెల్లె పుట్టినాడు నీ తల్లి గండం అంటే చేత పడితే నాదా రేపొద్దు గల్ల నీ గండమో నా గండమో రాజ్యము గండమో దేశము గండమో నా వారికల్లా చెప్పుడు మాటలకు ధర్మరాజు వలిగిపోయినట్టు నిజమే అనుకుంటున్నాడే అవ్వా ఓరి భార్య మాటలు పట్టుకున్నాడు ఆ పిల్లం మాటలు పట్టుకున్నాడు అయ్యో తల్లి ఉన్నా వేడిక చేరా ఎవరి చెల్లేరా చెల్లే ఉన్నది బండ బంగారా చెల్లే ఉన్నది చెల్లె కాదు చెరుకు బొమ్మలు గంటవాయమ్మ అది గండాల పిండమమ్మ ఓ మావిలా బిడ్డను బిడ్డలు పెట్టుకోనేడువా దాన్ని చేత పడితే రాజ్యము గండమో దేశము గండమో నా గండమో ముద్దుల నా భార్య రమా దేవి గండమో వాళ్ళందరూ వేయండి నేను మాత్రం పోవద్దు కొట్టు మొదలరా తల్లి ముందర పెట్టేది అమ్మా ఇలా చెల్ల పుట్టంగా నీ పానం పోతున్నదంట దాన్ని ఎవరి గంట ఉన్నదమ్మా ఇలా నీతోని పాటు చెల్లె వచ్చింది అనుకుంటే చెల్లెని చేత పెట్టని చెప్పి కన్న తల్లి ముందర పెట్టేసి భార్య బయటకు వస్తున్నాడే కొడుకు ముఖం పులిగా చూస్తున్నది తడాలో రాజా నీకు దండం పెడతారా ఎక్కువ గుర్రాలు దొరుకుతాయి వెళ్తే రాజ్యాలు దొరుకుతాయి చేసుకుంటే వెళ్ళాలి